ప్రకృతి దేవత నాట్యమాడే పచ్చని అడవులు కరుకు గొడ్డలకు బలవుతున్నాయి. స్మగ్లర్ల గొడ్డలి వేటుకు వందల ఏళ్ల నాటి భారీ వృక్షాలు సైతం కుప్పకూలుతున్నాయి. దట్టమైన అడవిలోనే కాక అడవి గుండా సాగే రోడ్డుకి ఇరువైపులా ఉండే టేకు చెట్లను సైతం స్మగ్లర్లు మాయం చేస్తున్నారు. కవ్వాల్ అడవుల ఊచకోతపై స్పెషల్ స్టోరీ చూద్దాం. అడవుల కిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మళ్లీ వనమేధానికి అడ్డాగా మారుతోంది. కొంతకాలంగా మౌనంగా ఉన్న కలప స్మగ్లర్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. అక్కడ ఇక్కడ అన్న తేడా లేకుండా పులుల కిల్లా కవ్వాల్ అభయారణ్యంలో యథేచ్ఛగా అక్రమ కలపదందా సాగిస్తున్నారు కేటుగాళ్లు. నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో విస్తరించిన కవ్వాల్ టైగర్ ఫారెస్ట్ కు స్మగ్లర్ల నుంచి ముప్పు ముంచుకొస్తోంది. 2015 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ అడవిలో కోర్ ఏరియా 893 చదరపు కిలోమీటర్లలో విస్తరించింది. అడవి గుండా సాగే రహదారికి ఇరువైపులా విస్తరించిన వృక్షాలతో పాటు కోర్ ఏరియాలో చెట్లు కూడా వదిలిపెట్టడం లేదు స్మగ్లర్లు. లక్షల విలువ చేసే భారీ టేకు వృక్షాలను యంత్రాలతో క్షణాల్లో నేలకొల్చి అడ్డదారిలో తరలించుకుపోతున్నారు. స్మగ్లర్ల గొడ్డలి వేటుకు వందల ఏళ్ల నాటి చెట్లు సైతం నేలకూలిపోతున్నాయి. కవ్వాల్ అభయారణ్యమంతా వనమేధం నిరాటంకంగా కొనసాగుతోంది. అందుకు సాక్ష్యంగా నిలుస్తోంది నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఫారెస్ట్ రేంజ్ లో టేకు చెట్ల నరికివేత. అటవీ సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల అలసత్వమే కవ్వాల్లో కలప స్మగ్లింగ్ కు రాచమాట వేస్తోందని చెప్తున్నారు. పూర్వ ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవులకు, అందాలకు సంబంధించినటువంటి జిల్లా. అందులో మా నిర్మల్ ప్రాంతం కూడా చాలా అందమైన జిల్లాగా పేరుగావించినది. ఇది మా ప్రాంతం అంతా కూడా కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ నిజంగా దురదృష్టకరమైన విషయం ఏంటంటే రోడ్డుకు ఆనుకున్నటువంటి చెట్లను కలప దొంగలు నరికివేయడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలోనే ఒక జమ్మూ కాశ్మీర్ లాంటి ఈ ఆదిలాబాద్ జిల్లాను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైన, ప్రజాప్రతినిధులపైన, అధికారులపైన ఉంది. ఖచ్చితంగా మనం అందరం కలిసే ఈ అడవులను రక్షించుకుంటే అందరికీ బాగుంటుందని నా మనవి. మరియు ఇక్కడ నిజంగా మనం చూస్తూ ఉంటే చాలా దరిద్రమైన విషయం. రోడ్డుకు ఆనుకొనే దాదాపు ఒక 10-12 చెట్లను నరికివేయడం, మరి అధికారులు ఇప్పటి వరకు కూడా వాళ్ళు స్పందించకపోవడం, మరియు ఆ కల్ప స్మగ్లర్లను ఇప్పటికి కూడా అరెస్టు చేయకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఖానాపూర్ అటవీ సెక్షన్ బీట్ పరిధిలో డిసెంబర్ 14న 3 టేకు చెట్లను యంత్రాలతో కోసి దొంగలు ఎత్తుకెళ్లారు. మరుసటి రోజు మరో 3 టేకు చెట్లు నరికివేశారు. స్మగ్లర్లు ఎత్తుకెళ్లగా మిగిలిన మోడులకు నంబర్లు వేసి కలపను డిపోకు తరలించారు అటవీ శాఖ అధికారులు. తాజాగా డిసెంబర్ 18న అదే ప్రాంతంలో మరో 4 భారీ టేకు వృక్షాలను యంత్రంతో కోసి కూల్చారు స్మగ్లర్లు. దుంగలుగా కోసి తరలించేందుకు సిద్ధంగా ఉంచారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. అంతా కూడా దట్టమైన అభయారణ్యంలో జరగలేదు. జాతీయ రహదారి 61కి సమీపంలోని నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని తర్లపాడ్ నిర్మల్ ప్రధాన రహదారి పక్కనే ఖానాపూర్ బీట్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రధాన రహదారి పక్కనే యథేచ్ఛగా టేకు చెట్లను స్మగ్లర్లు నేలకూలుస్తున్నా అటవీ శాఖ సిబ్బంది గుర్తించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రోడ్డుకు 20 మీటర్ల దూరంలోనే చెట్లు నరకడం అంటే చాలా బాధాకరం. అధికారులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అధికారులకు అందిస్తున్నా కానీ వాళ్ళ పర్యవేక్షణ లోపం ఉన్నది. మరి లేకపోతే ఈ స్మగ్లర్లకు, ఈ కట్టెను కొట్టిన వాళ్ళకు, చెట్లు నరికిన వాళ్ళతో సంబంధాలు ఉన్నాయా? దానిపైన విచారం చేయాల్సిన అవసరం ఉంది. డిఎఫ్ఓ గారి 10 చెట్లకు 80,000 కాస్ట్ అనడం చాలా విడ్డూరంగా ఉంది. 2 బెడ్రూమ్లు, ఒక కిచెన్ హాల్ కట్టుకోవాలంటే 2-3 లక్షల రూపాయల కర్ర అవసరం పడుతుంది. ఈ 10 చెట్ల కనీసం 10 లక్షల నుంచి 20 లక్షల మధ్యన దీని వాల్యూ ఉంటుంది. అధికారి ఏ రకంగా చెప్పాడు 80,000 అని? ఇందులో అటవీ సిబ్బంది పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో నిర్మల్, మంచిర్యాల జిల్లాల నడుమ కొత్తపల్లి, ఇస్లాంపూర్ అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు 30 టేకు చెట్లు నరికివేసినట్లుగా అధికారులు గుర్తించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించి కలప అక్రమ రవాణాకు సహకరించారన్న నేపథ్యంలో విచారణ జరిపిన ఉన్నతాధికారులు మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు చెందిన 6 అటవీ అధికారుల్ని సస్పెండ్ చేశారు. కానీ మాయమైన కలపను మాత్రం పట్టుకోలేకపోయారు. ఉమ్మడి ఆదిలాబాద్ అడవుల పరిరక్షణలో మొన్నటి వరకు అటవీ శాఖ అనుసరించిన ఇన్ఫార్మర్ వ్యవస్థ, పులుల సంచారం అటవీ శాఖ ఆంక్షలతో నీరుగారిపోయింది. అటు గ్రామస్తులకు, అటవీ శాఖకు మధ్య పులి కారణంగా వైరం పెరిగిపోవడంతో కలప అక్రమదందా మళ్లీ 3 చెట్లు 6 దుంగలు అన్నట్టుగా సాగిపోతోంది. గతంలో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్ని కలుపుతూ ఫ్లయింగ్ స్క్వాడ్ విభాగం ఉండడంతో పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి అడవుల్ని సంరక్షించుకున్నారు. డిఎఫ్ఓలు, రేంజ్ ఆఫీసర్లు,
సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు ప్రతిరోజు అడవుల చుట్టూ తిరుగుతూ స్మగ్లర్లను గుర్తించి వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేవారు. ఇప్పుడు వ్యవస్థ నీరుగారిపోవడంతో స్మగ్లర్ల వనమేధం నిరాటంకంగా కొనసాగుతోంది. తర్లపాడు శివార్లో 7 చెట్లని అండ్ మస్కాపూర్ శివార్, ఇక్బాల్పూర్ శివార్, మస్కాపూర్ వీటిలో 3 టేక్ చెట్లని నరికివేతకు గురైనగా మేము గమనించినాము. దాంట్లో 4 చెట్లని కొన్ని భాగాలు వాళ్ళు అక్రమంగా తరలించినట్టు మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. మిగతా కల్ప మొత్తం అక్కడ ఉన్నట్లో ఆ కల్పని ఫర్దర్ సెక్యూరిటీ కోసం, సేఫ్ గార్డ్ కోసం జీటీడీకి తరలించడం జరిగింది. ఇటు విషయంలో మాకు ప్రస్తుతం ఇప్పటివరకు 4 వ్యక్తుల మీద మాకు సస్పెక్షన్ క్రియేట్ అయింది. సో వాళ్ళని కూడా తొందరలో మేము అరెస్ట్ చేసి వాళ్ళని చట్టరీత్యా తగు చర్య తీసుకుంటామని చెప్పేసి, ఇటు విషయంలో తమకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే, ఎవరికైనా గుప్తమైన సమాచారం ఏమైనా ఉంటే మాకు తెలియజేయాలని మేము అందరికీ కోరుతున్నాం. కలపదందా చేసేవాళ్లు ఎవరు, ఏ ప్రాంతంలో చెట్లు నరుకుతున్నారు, ఏ మార్గాల్లో దొంగలు వెళ్తున్నాయనే ప్రాథమిక సమాచారం కూడా సంబంధిత అధికారుల వద్ద ఉండడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ లో నలువైపులా నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ప్రస్తుతం కలప అక్రమ రవాణా జోరుగా సాగుతోందని చెప్తున్నారు స్థానికులు. మంచిర్యాల జిల్లాలో చెన్నారం, అటు కుమ్రం భీం జిల్లాలోని లింగాపూర్ మండలంలోని కొత్తపల్లి అటవీ ప్రాంతం, ఇటువైపు కడెం, ఖానాపూర్ పక్కపక్కనే ఉండడంతో ఈ మార్గాల నుంచి ఇంధన్పల్లి మీదుగా జగిత్యాల, తిర్యాని, మంచిర్యాల, హైదరాబాద్ జిల్లాలకు విలువైన కలప తరలిపోతోందంటున్నారు. ఖానాపూర్, తిమ్మాపూర్ శివార్, మస్కాపూర్ శివార్, తర్లపాడు శివార్కు సంబంధించినటువంటిది రోడ్డుకు 30 అడుగుల దూరంలోనే ఇలా వనమేధం యథేచ్ఛగా స్మగ్లర్సు మొత్తం అటవీ సంపదను మొత్తం నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఈ వనమేధం దాదాపు 5 సంవత్సరాలుగా ఆగింది, మళ్ళీ ఇప్పుడు ప్రారంభమైనటువంటిది కనబడుతూ ఉన్నది. మరి ఈ వనమేధము ఈ రకంగా ఈ టేకు సంపదంతా కూడా మరి ఎవరు ఈ స్మగ్లింగ్ పాల్పడుతున్న దాంట్లో పర్యవేక్షణ లోపంగా కనబడుతూ ఉంది. మరి పర్యవేక్షణ అనేటువంటిది పగడ్బందీగా జరగాల్సినటువంటి అవసరం ఉన్నది, పెట్రోలింగ్ పగడ్బందీగా జరగాల్సిన అవసరం ఉన్నది. మరి ఇవాళ ఈ రోడ్డుకు దగ్గరలో కొడుతున్నటువంటి ఏదైతే ఈ టేకు చెట్ల నరికివేత కానీ లేకపోతే రంపాలతో కోసినటువంటి వాళ్ళు కానీ ఇవాళ యథేచ్ఛగా జరుగుతుంది. కాబట్టి మరి ఇందులో ఎవరి హస్తం ఉందనేటువంటిది నిగ్గుదేల్చాల్సినటువంటి అవసరం ఇవాళ జిల్లా అధికారుల పైన ఉందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. స్మగ్లర్లను నిలువరించడంలో, ఇటు కలపను పట్టుకోవడంలో సైతం అటవీ శాఖ విఫలం కావడంతో కోట్ల రూపాయల విలువ చేసే సంపద స్మగ్లర్ల వశమవుతోంది. పులుల అభయారణ్యంలో వన్యప్రాణులకు ఆవాసాలు కరువయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం, అటవీ శాఖ సీరియస్ గా ఫోకస్ పెట్టకపోతే కవ్వాల అభయారణ్యం మైదానంలో మారడం ఖాయం.